ఇక హెచ్సియులో పోలీసుల దమనకాండ కొనసాగుతుంది. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులను పోలీసులు అక్రమంగా అరెస్టులు చేస్తున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. యూనివర్సిటీ గేటు ముందు బైఠాయించిన విద్యార్థులను పోలీసులు ఈడ్చుకుంటూ తీసుకెళ్తున్నారు. ఈ అంశానికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి రంజిత్ లైవ్ ద్వారా అందిస్తారు. అయితే రంజిత్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ప్రియా, ఇక్కడ మొత్తము పోలీసులందరూ కూడా మోహరించేసి విద్యార్థులందరూ బయటికి పంపించకుండా ఐడి కార్డుల ప్రూఫ్లను అడుగుతూ ఒక్కసారి బయటకు వచ్చిరంటే లోపలికి ఎలో చేయకుండా కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొనింది. దాంతో పాటుగా నిన్న సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఈరోజు సాయంకాలం 3:45 వరకు ఎలాంటి పనులు జరగొద్దు, ఎలాంటి డీప్లాంటేషన్ జరగొద్దు అని చెప్పేసి అధికారులకు చెప్తున్నా సరే అక్కడ బుల్డోజర్కు సంబంధించిన వర్కర్స్లకు మిషన్లు ఇచ్చేసి మిషన్లతో కూడా ఈ ట్రీట్స్ అనేది కట్ చేసిన పరిస్థితులు కూడా నెలకొనింది. అంటే ఖచ్చితంగా చట్టానికి వ్యతిరేకిస్తూ కూడా వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుంటూ పోతున్నారు. దాంతో పాటుగా ఈరోజు రిజిస్టర్ అంటే ఒక తెలంగాణ సిఎస్ ఆదేశాల జారీ ప్రకారం ఇక్కడికి వచ్చిన రిజిస్టర్ ఎవరైతే ఉన్నారో దొడ్డిదారిన వెళ్ళిన పరిస్థితులు కూడా, అంటే కనీసం ఇక్కడ పబ్లిక్ మెయిన్ గేట్ ఏదైతే ఉందో ఆ మెయిన్ గేట్ నుంచి కాకుండా దొడ్డిదారిన వెళ్ళేసి లోపలికి ఎంటర్ అయిన పరిస్థితులు కూడా మనకు కనబడుతున్నాయి. అంటే దీనికి ఒకటే ఎట్టకేలకు వచ్చేసి ఈ భూమికి సంబంధించిన ప్లాంటేషన్ డీప్లాంటేషన్ చేయాలి. ఎందుకంటే ఆల్రెడీ గత 10 రోజుల క్రితం ఆ ఫిల్ ఉన్న తర్వాత 10 రోజులల్లో వివరణ ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి వివరణ ఇవ్వకుండా హాలిడేస్ని అడ్డం పెట్టుకొని కూడా దాదాపు 200 నుంచి 300 ఎకరాల ప్లాంట్స్ను కట్ చేసినట్టు కూడా చెప్తున్నాయి. మనతో పాటుగా కొంతమంది విద్యార్థి సంఘాల నాయకులు ఉన్నారు, వాళ్ళని కూడా తెలుసుకుందాం. చెప్పండి, అసలు ఇక్కడ అంటే ఈ డీప్లాంటేషన్ చేయడానికి గల కారణాలు ఏంటిది? ఈరోజు రిజిస్టర్ వస్తారంటున్నారు, రిజిస్టర్ వచ్చినా సరే వాళ్ళు ఆల్రెడీ కూడా ప్లాంట్స్ కట్ చేస్తున్నారు. దానిపైన మీరు ఏ విధంగా మాట్లాడాలి? నిన్న హైకోర్టు ఏమన్నది, ఇక్కడ ఏం యాక్టివిటీ జరగద్దు, యాక్టివిటీ అంతా బంద్ చేయాలని చెప్పినారు. అయినా కానీ వాళ్ళు ఏం చేసినారు, చెట్లను నరికి రంపాలతో కోస్తున్నారు, సా మెషిన్స్ తోని కట్ చేస్తున్నారు. అంతేకాకుండా ఈరోజు సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకొని అక్కడ ఏం జరిగిందనే దాన్ని హైకోర్టు రిజిస్టర్ గాని రిపోర్ట్ చేయమన్నది. ఆ కమిటీ ఇప్పుడు ఆ ఈస్ట్ క్యాంపస్కి వచ్చింది. ఆ కమిటీ రాకన్నా ముందుకు గుంపు మేస్త్రి రేవంత్ రెడ్డి గారి జేసీబీలన్నీ వరుసగా పెట్టిపోయినాయి. ఆ విజువల్స్ మేము టీ న్యూస్ కి ఇప్పుడు ఇవ్వబోతున్నాం. ఇట్లాంటి సందర్భంలో ఇక్కడ మేము ఒకవైపు మేము మా ప్రొటెస్ట్ చేస్తున్నాము. నిన్న మా స్టూడెంట్స్ పై లాఠీ చార్జ్ చేసినారు. ఎందుకు ఇంత హడావిడి? రేవంత్ రెడ్డి గారికి పైసలు లేనందుకు ఇంత అరాచకమా అన్న? ఎప్పుడైనా మాకు ఇప్పుడు అనిపిస్తుంది, అరే ఒక గుంపు మేస్త్రిని ముఖ్యమంత్రి చేస్తే ఇట్లాంటి ప్రభుత్వం కాక ఇంకెట్లాంటి ప్రభుత్వం ఉంటుంది? రేవంత్ రెడ్డికి ఏమన్నా చిత్తశుద్ధి ఉంటే భూమి నీదైతే బాజాప్తా నీదైతే ఎందుకు 2 రోజులు సెలవులు ఉన్నప్పుడు ఎందుకు ఊరికి ఆర్భాటంతో అక్కడ ఉన్న చెట్లనన్నీ కోసేసి తీసేసినావు బయటికి? నీ భూమి నీదే కదా, లీగల్ గా నీదే అనుకుంటున్నావు కదా. నీకేం ఎన్విరాన్మెంటల్ పర్మిషన్స్ ఉన్నాయి? నువ్వేం ఇప్పటి వరకు ఎన్ని చెట్లు నరికినవాడా? కొన్ని రకమైన చెట్లు నరకాలంటే నీకు పర్మిషన్ ఉండాలి, అక్కడ జంతువులు ఉన్నాయి. నీకేం ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఉంది? ఏం ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేకుండా నువ్వు గుంపు మేస్త్రి లెక్కనే వ్యవహరిస్తున్నావు రేవంత్ రెడ్డి. ఈ వైఖరి మానుకోకపోతే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈ రోజు మా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యకర్తలు మా హెచ్యూకి వచ్చినారు. చాలా మందిని అరెస్ట్ చేసినారు. రేవంత్ రెడ్డి, నీకు భయపడేది లేదు, మా ఉద్యమం ఇంకా తీవ్రం చేయబోతున్నాం. ఇప్పుడు మాకు తెలిసి హైకోర్టు రిజిస్టర్ గారు వచ్చినారు, వాళ్ళ రిపోర్ట్ కోసం మేము వెయిట్ చేస్తున్నాం. గత 10 సంవత్సరాలలో హరితహారం అనేది గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పేరు మీద ఎన్నో కోట్ల మొక్కలు నాటారు. దానివల్ల వచ్చేసి పొల్యూషన్ అనేది కంట్రోల్గా ఉంది. ఆ పొల్యూషన్ కంట్రోల్ అనేది గత 10 రోజుల కాంచి పెరుగుతుంది. దానికి గల కారణాలు ఏంటి? అరే అన్న, ఇట్లాంటి గవర్నమెంట్స్ ఎక్కడైనా మొక్కలను నాటడానికి ప్రోత్సహించాలి. అది ఏ గవర్నమెంట్ అయినా కానీ మొక్కలను నాటాలి మనం. అంతేగాని నరుక్కుంటూ పోతే ఏడికించి వస్తుంది మనకి ఏ ప్రభుత్వం అయినా కానివ్వండి, ఏ ప్రభుత్వం అయినా, అది బీజేపీ ప్రభుత్వం అయినా, కాంగ్రెస్ ప్రభుత్వం అయినా, బీఆర్ఎస్ ప్రభుత్వం అయినా, ఏ ప్రభుత్వం అయినా మొక్కలు నాటితే మేము స్వాగతిస్తాం. అట్లాంటి మొక్కలు నాటడం పక్కన పెట్టండి. ఇది అడవి ప్రాంతం. ఇట్లాంటి రిజర్వ్ ఫారెస్ట్ లాంటి ఏరియాని మొక్కలు నరుక్కుంటూ పోతే ఏడుకోతావు? రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ ఏమన్నాడు, నా మేనిఫెస్టోని గ్రీన్ మేనిఫెస్టో చేస్తాను. గీదాన్ని గ్రీన్ మేనిఫెస్టో. ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్టులు అందరూ వచ్చే ఏ ఎలక్షన్ లో అయినా నీకు గట్టి బుద్ధి చెప్తారు. మా విద్యార్థులు నీకు గట్టి బుద్ధి చెప్పబోతున్నాం. నీ గ్రీన్ మేనిఫెస్టో గీదా, చెట్లను నరకడం గీదా, చెట్లను నరికితే ప్రొటెస్ట్ చేసిన వాళ్ళ మీద లాఠీచార్జ్ చేయడం గీదా నీ